పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో ఓట్లు రాలేదు, బర్రె లెక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి కామెంట్ చేశారు. హాట్ కామెంట్స్ అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాని గురించి మనతో మాట్లాడటానికి జనసేన అధికార ప్రతినిధి అరుణ్ గారు ఉన్నారు. నమస్కారం అరుణ్ గారు. నమస్తే అండి. మేడం, ఉద్దానం సభలో సీఎం గారి కామెంట్స్ ఎలా చూస్తారు మేడం? బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటూ కామెంట్ చేయడం మొదలెట్టారు. ఏపీలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటున్నారు ఆయన. మీరేం చెప్తారు? జనరల్ గా అండి మనం ఈ టాపిక్ ని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని కాకుండా జనరల్ గా ఒక విశ్లేషణ రూపంలో మాట్లాడుకుందాం మనం ఈ విషయాన్ని. అంటే తర్వాత ఫర్దర్ గా వచ్చే డౌట్స్ కూడా క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎవరికైనా వైసీపీ కార్యకర్తలకైనా సరే, అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి వాళ్ళకి ₹5 కొట్టగానే అకౌంట్ లో మొత్తం వైసీపీ మందంతా వచ్చేసిద్ది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి వాళ్ళకు కూడా ఒకసారి వివరణ ఇస్తాను. ఇప్పుడు మనం చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విడిపోయేటప్పటికి ఒక బలమైన అండ్ సక్సెస్ఫుల్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అందులోనూ ఆర్థిక బలం లేని వ్యక్తులకి టిక్కెట్లు ఇచ్చినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో టిక్కెట్లు ఇచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తులకి ఏమి ఇవాళ అందరూ బలమైన రెడ్డి సామాజిక వర్గము వెలమ కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ గాను అలాగే సోషల్ గాను బలమైన సామాజిక వర్గాలకు టిక్కెట్లు ఇచ్చాడు అన్ని చోట్ల తెలంగాణలో. ఇచ్చినప్పటికీ కూడా జనరల్ గా ఇవాళ మన తెలంగాణలో మా మీద పోటీకున్న పార్టీలు ఏంటి అంటే బీజేపీ మేము కలిసి అలయన్స్ లోకి వెళ్ళాం కాబట్టి మా మీద ఉన్న పోటీలో ఉన్న పార్టీలు వచ్చేటప్పటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి మా మీద. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రమే ఉంటే నోటా అనే ఒక పార్టీ పోటీ చేసిందని చెప్పేసి ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి నోటా అనే పార్టీ పోటీ పడుతుంది, ఈ నోటా అనే పార్టీతో పోటీ మేము తట్టుకోలేకపోతున్నాం, ప్రతి చోట మాకన్నా వాళ్ళు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక పార్టీ ఉందనుకొని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పారిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 50కి పైగా నియోజకవర్గాల్లో 58 నియోజకవర్గాల్లో నోటా కన్నా తక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలంగాణలో ఓట్లు. నోటా కంటే తక్కువ. ఇప్పుడు ఏదో అంటే ఎగతాళి చేయడానికో క్రిటిసైజ్ చేయడానికో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నోటాతో పోటీ పడుతుంది, నోటా కన్నా తక్కువ వచ్చినాయని చెప్పేసి మాటలతో అంటాం కదా. ఎందుకంటే మేము పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లోనూ ఎక్కడ నోటాకి మాకన్నా ఎక్కువ ఓట్లు రాలా, అన్ని చోట్ల నోటా మాకన్నా తక్కువ వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యున్సీస్ లో 58 కాన్స్టిట్యున్సీస్ లో నోటాకి ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా. అది కూడా ఇంకొక పార్టీగా అనుకుని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పరిగెత్తేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి, బలమైన అభ్యర్థులు టికెట్లు ఇచ్చి కూడా. అట్లాంటి ఈ వ్యక్తి ఇవాళ బర్రెలక్కతోటి జనసేన పార్టీని కంపేర్ చేసి మాట్లాడడం అంటే సిగ్గుండాలి నిజంగా. ఎందుకంటే బర్రెలక్కకి ఆ అమ్మాయికి అన్ని ఓట్లు రావడం నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక సామాన్యురాలు ఎలక్షన్ లో పోటీ చేసింది. అట్లాంటి సామాన్యులనే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ తరఫు నుంచి అభ్యర్థులుగా నిలబెట్టిన వాళ్ళు కూడా అట్లాంటి సామాన్యులే. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటి సామాన్యులకు అవకాశం జనసేన పార్టీ మాత్రమే ఇచ్చిద్ది, వాళ్ళకి వెనకాలండి జనసేన పార్టీ మాత్రం సపోర్ట్ చేసిద్ది అని. కానీ ₹1,00,00,000 పార్టీ ఫండ్ ఇస్తే తప్ప టికెట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నోటా కన్నా తక్కువ ఓట్లు. ఇతను మాట్లాడడం ఏదైతే ఉందంటే వంకర టింకర చింతకాయల మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం, ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. రేపు ఏదైతే 2024 ఎలక్షన్స్ లో వైసీపీని ఇంటికి పంపించే సత్తా జనసేనకు ఉంది. కాబట్టి దాని ప్రాబల్యాన్ని తగ్గించాలి, దాని బలాన్ని తగ్గించాలి, ప్రజల్ని జనసేన నుంచి దూరం చేయాలి అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అండి. వాస్తవాలు తెలిసి చేయించుకున్న అన్ని సర్వేల్లో కూడా ఈసారి అలయన్స్ లో ఉండే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది. కేవలం సింగిల్ డిజిట్ కే వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన వ్యతిరేకత మూలంగానే సర్వేలు అన్ని చెప్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా సరే ప్రజల్ని మోసగించి మళ్ళీ వాళ్ళ వైపు ఇంకొకసారి తిప్పుకోవాలి అని ఆల్రెడీ పెద్ద పెద్ద పత్రికలకి, టీవీలకి డబ్బులు ఇచ్చి మరి సర్వేలు చేయించుకొని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అలాగే వాళ్ళ వర్గంలో పనిచేస్తున్న వ్యక్తుల్ని అందులో సీఈఓలుగా పార్ట్నర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా సర్వేలు చేయించి ఆ సర్వేలను ప్రజలకు చూపిస్తూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చింది అని చెప్పేసి దొంగ లెక్కలు చూపిస్తూ మోసం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్న సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయని తెలుస్తోంది. కాబట్టి ప్రజలకి మేకపోతు గాంభీర్యాన్ని ఇలాంటి సభల్లో ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి.